విజయ్ దేవరకొండ. రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు. తాను నటించిన తొలి సినిమాలు హిట్ కొట్టినా ప్రస్తుతం వరుస వైఫల్యాలను ఎదుర్కొంటున్నాడు. ఇటీవల తాను నటించిన ఏ సినిమా అయినా డిజాస్టర్ గా మిగులుతోంది. ఈ రౌడీ హీరో ఎంత సక్సెస్ ని చూశాడు, అంతకంటే ఎక్కువగా ఫెయిల్యూర్స్ ని చూస్తున్నాడు. ఆయన ప్రమోషనల్ కెరీర్ యావరేజ్గా ఉందని చెప్పాలి. వ్యక్తిగత విషయానికి వస్తే నేషనల్ క్రష్ రష్మిక మందనతో విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నాడని, వారిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ ఎన్నో రోజుల నుంచి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయంపై ఇటు రష్మిక కానీ అటు విజయ్ దేవరకొండ కానీ కన్ఫర్మ్ చేయలేదు. ఈ రూమర్స్పై కూడా ఎప్పుడూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ప్రేమ గురించి దేవరకొండ చేసిన కామెంట్స్ గురించి చర్చ నడుస్తోంది. నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి హీరో విజయ్ దేవరకొండ రీసెంట్గా సాహిబా అనే మ్యూజిక్ ఆల్బంలో నటించారు. హీరేయే అనే సాంగ్తో ఓవర్ నైట్ క్రేజ్ దక్కించుకున్న సింగర్, మ్యూజిక్ కంపోజర్ జస్లీన్ రాయల్ ఈ ఆల్బమ్ను రూపొందించింది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా ఆయన జోడీగా రాధికా మదన్ నటించారు. ఇటీవల విడుదలైన ఈ ఆల్బమ్ రికార్డ్ స్థాయి వ్యూస్ను సొంతం చేసుకుంది. సాహిబా ఆల్బమ్స్ ప్రమోషన్స్లో విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేమ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ దానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక విజయ్ దేవరకొండ మాట్లాడుతూ విజయ్ తాను రిలేషన్లో ఉన్నానని, తన సహనటుల్లో ఒకరితో డేటింగ్ చేస్తున్నట్లు అంగీకరించాడు. నాకు 35 సంవత్సరాలు, నేను ఒంటరిగా ఉంటానని మీరు అనుకుంటున్నారా అని ప్రశ్నించాడు. దీంతో అక్కడ రిపోర్టర్స్, మీరు ఎప్పుడైనా సహనటుడితో డేటింగ్ చేశారా అని ప్రశ్నించారు. రొమాంటిక్ రిలేషన్షిప్కి వెళ్లే ముందు తాను ఆ వ్యక్తులతో క్లోజ్ ఫ్రెండ్షిప్ చేస్తానన్నారు. తాను డేట్కి వెళ్లేటప్పుడు ఎవరితోనైనా చాలా కాలం ఫ్రెండ్షిప్ ఉంటుందో వారితో మాత్రమే వెళ్తానని చెప్పాడు. విజయ్ ప్రేమ గురించి మాట్లాడుతూ తనకు షరతులు లేని ప్రేమ కావాలన్నాడు. నాకు ప్రేమించడం తెలుసు, ప్రేమను తీసుకోవడం కూడా తెలుసు. నాకు షరతులు లేని ప్రేమ తెలియదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పెళ్లి గురించి విజయ్ మాట్లాడుతూ ఇది మహిళలకు మరింత సవాలుగా ఉంటుందని, పెళ్లి అనేది ఒకరి కెరీర్కి మధ్య రావాల్సిన అవసరం లేదు, వివాహం అనేది మహిళలకు కష్టమని, ఎప్పుడు మ్యారేజ్ లైఫ్లోకి ఎంటర్ అవుతారనే వారి ప్రొఫెషన్పై ఆధారపడి ఉంటుందని తెలిపాడు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో విజయ్, రష్మిక కలిసి నటించారు. వారిద్దరూ సన్నిహితంగా ఉండటంతో వారి మధ్య ఏదో సంథింగ్ నడుస్తుందని, వారు డేటింగ్లో ఉన్నారంటూ పుకార్లు వచ్చాయి. వీరిద్దరూ తరచుగా సోషల్ మీడియాలో ఒకరికొకరుగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇటీవల రష్మిక విజయ్ రాబోయే చిత్రానికి అభినందనలు తెలియజేసింది. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రష్మికను ప్రశంసించాడు విజయ్ దేవరకొండ. ఇదిలా ఉండగా ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే ప్రస్తుతం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిననూరి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. తాత్కాలికంగా VD12 అని పిలుస్తున్నారు. ఇందులో విజయ్ గూఢాచారి పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల లేదా రష్మిక మందన నటించబోతున్నారని తెలుస్తోంది. కొత్త హీరోయిన్తో విజయ్ రొమాన్స్ చేయబోతున్నారనే టాక్ కూడా ఉంది. మొత్తానికి లవ్ గురించి విజయ్ దేవరకొండ ఓపెన్ అయ్యాడని కామెంట్లు చేస్తున్నారు.